ఓం శ్రీమాత్రే నమః ఛానల్లోకి స్వాగతమండి. ఈ వీడియోలో మనం తులారాశివారి పూర్వజన్మ కర్మ వల్ల ఇప్పుడు మీ జీవితంలోకి వచ్చింది ఎవరు, గతంలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు, గ్రహస్థితిని అనుసరించి ఇప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంటుంది, అలాగే రాబోయే రోజుల్లో తులారాశివారు ఎటువంటి నియమాలను పాటించాలి, అలాగే ఏ దేవతారాధన చేసుకోవాలి అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియో ప్రత్యేకంగా తులారాశివారికే. గత కొంతకాలంగా శని ప్రభావంతో మీరు ఎదుర్కొన్న కష్టాలు, అవమానాలు, మోసాలు, నిశ్శబ్ద పోరాటాలు అన్నీ వృధా కాలేడని ఈ వీడియో మీకు స్పష్టంగా అర్థమయ్యేలా చేస్తుంది. మీ గోచారం మీ రోజువారీ మనస్థితిని ఎలా మలుస్తోందో తెలుసుకోవాల్సిన అత్యంత కీలక కాలం ఇది. కాబట్టి వీడియో ఎక్కడా స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియోస్ నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. తులారాశివారికి గత కొన్ని నెలలుగా మీ జీవితంలో జరుగుతున్న విషయాలను మీరు లోపలే దాచుకొని బాధపడుతున్నారని నాకు తెలుసు. నమ్మినవాళ్లే దూరమవ్వడం, మంచి చేసినా తప్పుగా అర్థం చేసుకోవడం, ఎంత కష్టపడినా ఫలితం కనిపించకపోవడం, ఇవన్నీ మిమ్మల్ని మౌనంగా అలసిపోయేలా చేశాయి. కాని జ్యోతిష్యంగా చెప్పాలంటే ఇది మీ బలహీనత కాదు, ఇది మీ జీవితంలో శని ప్రభావం. శని ఎప్పుడూ నేరుగా దెబ్బకొట్టడు, మనసులోకి వెళ్ళి మనల్ని మార్చేలా చేస్తాడు. మీ జీవితంలోకి కొంతమంది వ్యక్తులను ఉద్దేశపూర్వకంగా తీసుకువచ్చాడు. వాళ్ల ద్వారా మీరు ఎవరో, మీ విలువ ఏంటో తెలుసుకునేలా చేశాడు. పూర్వజమ కర్మకు సంబంధించిన బంధాలు ఈ కాలంలో మళ్లీ యాక్టివ్ అవుతాయి. అందుకే కారణం తెలియని బాధలు, మోసాలు, కుట్రలు ఎదురయ్యాయి. ఇప్పుడు ముఖ్యమైన విషయమేంటంటే, ఈ ఏడాది చాలా కీలకమైనవి. మీ మనసు, మీ ఆలోచనలు, మీ చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా మారతాయి. చంద్రుడు మనసుకు కారకుడు కాబట్టి ఈ రోజుల్లో మీ స్పందనలు, నిర్ణయాలు చాలా ప్రాముఖ్యత సంతరించుకుంటాయి. ఈ వీడియోలో నేను తులారాశివారికి ఈ రోజుల్లో కుటుంబ జీవితం ఎలా ఉంటుంది, ఆర్థిక పరిస్థితి ఎలా మారుతుంది, ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుంది, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, రైతులు, విద్యార్థులు, ప్రేమికులు, ప్రతి ఒక్కరి జీవితంలో ఏం జరుగుతోందో గోచారం ఆధారంగా సులభంగా వివరించబోతున్నాను. మీరు ఇప్పటివరకు మౌనంగా భరించిన ప్రతి పరిస్థితికి ఇప్పుడు అర్థం దొరుకుతుంది. ఎక్కడ జాగ్రత్తపడాలి, ఎక్కడ ధైర్యంగా ముందుకు వెళ్ళాలి అనే స్పష్టత ఈ వీడియో మీకిస్తుంది. మీ మంచి కోసమే ఈ విశ్లేషణను వినండి. తులారాశివారికి నిజంగా చెప్పాలంటే గత కొంతకాలంగా మీరు పడుతున్న బాధలు సాధారణమైనవి కావు. నేను ఏ తప్పూ చెయ్యలేదు కదా, మరి ఎందుకిలా జరుగుతోంది అని మీలో మీరే ఎన్నోసార్లు అడిగి ఉంటారు. సమాజంలో అవమానాలు, మీ మంచితనాన్ని దుర్వినియోగం చేసిన పరిస్థితులు, మీ వెనక మాటలు చెప్పినవాళ్లు, ఇవన్నీ మీ మనసులో ఇంకా నొప్పిగా నిలిచిపోయాయి. ఇదంతా యాదృచ్ఛికం కాదు, ఇది గ్రహస్థితి ప్రారంభ దశలో ఇచ్చే కఠినమైన శిక్షణ. శనిదేవుడు ఏ రాశివారికీ శత్రువు కాదు, కాని ఆయన పాఠాలు చాలా కఠినంగా ఉంటాయి. మీరు తొందరగా నమ్మే స్వభావం, ఎదుటివాళ్లను మీరాగే నిజాయితీగా ఉంటారని భావించడం, ఇవే ఈ కాలంలో మీ బలహీనతలుగా మారాయి. శని మీ జీవితంలోకి కొంతమంది వ్యక్తులను ఉద్దేశపూర్వకంగా తీసుకువచ్చాడు. వాళ్లు మీకు నష్టం చేయడానికి కాదు, మీరు ఎవరో గుర్తించడానికి. గతంలో మీరు చేసిన పూర్వజన్మ కర్మలలో కొన్ని అప్పులు ఇంకా మిగిలిపోయాయి. ఆ అప్పుని తీర్చుకోవడానికి ఇప్పుడు మీ జీవితంలోకి కొంతమంది వ్యక్తులు ప్రవేశిస్తున్నారు. వాళ్లు స్నేహితుల్లా వస్తారు, సహాయకుల్లా నటిస్తారు, కాని కాలం గడిచే కొద్దీ వారి అసలు స్వరూపం బయటపడుతుంది. ఇది చూసి మీరు ఇంత మోసం ఎలా జరిగింది అని షాక్ అవుతారు. తులారాశివారికి ఈ దశలో వచ్చిన ఇబ్బందులలో ముఖ్యమైనది మీ నిజాయితీకి విలువ లేకపోవడం. మీరు నేరుగా మాట్లాడతారు, నేరుగా వ్యవహరిస్తారు, కాని ఈ కాలం చాలామంది ముఖాన ఒకటి, మనసులో ఇంకొకటి పెట్టుకునే కాలం. అందుకే మీరు మాటలతో కాదు, మౌనంతోనే గెలవాలి అనే పాఠాన్ని శని నేర్పిస్తున్నాడు. కొంతమంది మీ మీద కుట్రలు పన్నారు, మీ పేరు చెడగట్టాలని, మీ ఇమేజ్ డౌన్ చెయ్యాలని ప్రయత్నించారు. ఇది ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ సంబంధాల్లో ఎక్కువగా జరిగింది.
మీరు గమనించినా గమనించకపోయినా వెనకనుంచి వెన్నుపోటు చేసిన వాళ్లు ఉన్నారు. కాని గుర్తుంచుకోండి, శని ముందు ఎవ్వరూ దాగలేరు. ఈ కాలంలో తులారాశివారు ఒక విషయం గట్టిగా తెలుసుకోవాలి. మీరు పడిన అవమానాలు మీ బలహీనత కాదు, మీ శక్తికి నిదర్శనం. మీరు బలంగా లేకపోతే శని మీ మీద ఈ స్థాయిలో పనిచేయడు. బలమైన ఇనుమునే అగ్నిలో వేస్తారు. కొంతమంది మీ వల్ల నాకు నష్టం జరిగింది అని మిమ్మల్ని తప్పుబట్టారు. కాని నిజానికి వాళ్ల జీవితాల్లో ఉన్న అసంతృప్తిని మీ మీదకి మళ్లించారు. ఈ దశలో మీరు నిశ్శబ్దంగా ఉన్న ప్రతిసారీ శని మీకు పరీక్ష ఇస్తున్నాడు. ప్రతిసారీ మీరు ప్రతీకారం తీసుకోకుండా ఆగినప్పుడు మీ కర్మల బరువు తగ్గుతోంది. పూర్వజమ కర్మలకు సంబంధించిన వ్యక్తులు ఈ సమయంలో మీ జీవితంలోకి రావడం ఒక కీలక సంకేతం. వాళ్లతో మీకు వివరణ లేని ఆకర్షణ ఉండొచ్చు, లేదా కారణం తెలియని విరోధం ఉండొచ్చు. ఇతన్ని ఇంతకు ముందు ఎక్కడో చూసినట్టు ఉంది అనే ఫీలింగ్ కూడా రావచ్చు. ఇది కేవలం భావోద్వేగం కాదు, ఇది కర్మబంధం. ఈ వ్యక్తుల వల్ల మొదట ఇబ్బందులు, కష్టాలు, మానసిక ఒత్తిడి వస్తుంది. కానీ ఒక దశ దాటిన తర్వాత వాళ్లు మీ జీవితంలోంచి వెళ్ళిపోయినప్పుడు మీరు పూర్తిగా మారిపోతారు. మీ ఆత్మబలం పెరుగుతుంది, మీ నిర్ణయాలు పదునవుతాయి. అప్పుడే మీకు అర్థమవుతుంది, ఇది నన్ను నాశనం చేయడానికి కాదు, నన్ను మలచడానికి జరిగింది అని. తులారాశివారు ఈ కాలంలో ఒక పెద్ద తప్పు చేశారు. అదేంటంటే, మీరు మీ బాధను అందరికీ చెప్పుకున్నారు. ఈ సమయంలో మీ ప్లాన్స్, మీ బాధలు, మీ లక్ష్యాలు ఇవన్నీ గుట్టుగా ఉంచాలి. ఎవరికైనా చెప్పిన ప్రతిసారీ ఆ ఎనర్జీ లీక్ అవుతుంది. అందుకే ఈ దశలో మౌనం మీకు కవచం. ఇప్పుడు మీ జీవితంలో కనిపిస్తున్న కొన్ని ముఖాలు చిరునవ్వుతో ఉన్నా వాళ్ల మనసులో అసూయ ఉంది. మీలో ఉన్న ఫైర్ని వాళ్లు తట్టుకోలేకపోతున్నారు. అందుకే మీ మీద నిందలు, అపవాదులు, అనవసరమైన మాటలు వస్తున్నాయి. ఇది కూడా శని పరీక్షే. నువ్వు నీ దారిలో నడుస్తావా, లేక వాళ్ల మాటలకు లొంగిపోతావా అనే ప్రశ్న. ఈ దశలో మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. శని ఎప్పుడూ ఆలస్యం చేస్తాడు, కాని అన్యాయం చెయ్యడు. ఇప్పుడే ఫలితం కనిపించకపోయినా మీరు న్యాయంగా ఉన్న ప్రతిక్షణం మీ భవిష్యత్తులో పెద్ద రక్షణగా మారుతుంది. మీ మీద నవ్విన వాళ్లే రేపు మీ ఎదుట నిలబడి సహాయం అడిగే పరిస్థితి కూడా వస్తుంది. తులారాశివారికి ఈ కాలం ఒక మానసిక యుద్ధంలాంటిది. బయట శత్రువుల కంటే లోపల ఉన్న భయం, కోపం, అసహనం ఇవే పెద్ద శత్రువులు. శని వీటిని బయటకి తీసుకువచ్చి మీరు వాటిని జయించేలా చేస్తున్నాడు. ఇది ఓ బాధాకరమైన ప్రక్రియ అయినా చివరికి మిమ్మల్ని నాయకుడిగా తయారుచేస్తుంది. తులారాశివారికి ఈ దశలో మీకు బహిరంగ శత్రువుల కంటే ఎక్కువగా నష్టం చేసింది రహస్య శత్రువులే. బయటకి మీతో నవ్వుతూ మాట్లాడతారు, మీ విజయంలో భాగమయ్యమ్మన్నట్టు నటిస్తారు. కానీ లోపల మాత్రం ఈ వ్యక్తి ముందుకు వెళ్లకూడదు అనే భావనతో మండిపోతుంటారు. ఇలాంటి వాళ్లను గుర్తించడం చాలా కష్టం, ఎందుకంటే వాళ్లు చాలా తెలివిగా నటిస్తారు. మీరు గమనించారా? మీ పనులు ఆగిపోవడం, చివరి నిమిషంలో ప్లాన్స్ ఫెయిల్ అవ్వడం, మీ మాటలను వక్రీకరించి ఇంకొకరికి చెప్పడం ఇవన్నీ యాదృచ్ఛికం కాదు. ఎవరో ఒకరు మీ వెనక నుంచి వ్యవస్థబద్ధంగా పనిచేస్తున్నారు. ఇది ఉద్యోగంలో కావచ్చు, బిజినెస్లో కావచ్చు, లేదా బంధువుల మధ్య కావచ్చు. శని మీకు ఇది చూపిస్తున్నాడు, కాని పూర్తిగా బట్టవేలు చేయడు. మీరు నేర్చుకోవాలనేదే ఆయన ఉద్దేశం. ఈ కాలంలో తులారాశివారికి ఎదురైన మోసాలు ఎక్కువగా నమ్మకంతోనే మొదలయ్యాయి. ఇతను మన వాడే, ఇతను మనకు చెడు చెయ్యడు అనే భావనతో మీరు కొన్ని కీలక విషయాలు షేర్ చేసుకున్నారు. అదే మీకు బలహీనతగా మారింది. శని ఒక విషయం గట్టిగా చెప్తున్నాడు, ప్రతి ఒక్కరికీ మీ జీవితం గురించి తెలుసుకునే అర్హత ఉండదు. రహస్య శత్రువుల లక్షణం ఒకటే, వాళ్లు మీతో నేరుగా గొడవపడరు. మీకు సలహా ఇచ్చినట్టే మటిస్తారు, కాని ఆ సలహా వల్ల మీరు తప్పు నిర్ణయం తీసుకునేలా చేస్తారు. నువ్వు ఇలా చెయ్యడం మంచిది కాదు, ఇప్పుడు ఆగితే బెటర్ అని చెప్పి మీ ఎదుగుదలను ఆలస్యం చేస్తారు. ఇది శని పరీక్ష. మీ అంతఃస్వరాన్ని నమ్ముతారా, లేక ఇతరుల మాటలకు లొంగుతారా అని. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. ఈ దశలో తులారాశివారి రహస్య శత్రువుల పేర్లలో ఎక్కువగా కొన్ని అక్షరాలు రిపీట్ అవుతుంటాయి. ముఖ్యంగా ఎస్, ఆర్, ఎన్, కే, ఎం అనే అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు ఎక్కువగా ప్రభావం చూపుతుంటాయి. ఇది ప్రతి ఒక్కరికీ వర్తించకపోయినా చాలామందికి ఈ ప్యాటర్న్ పనిచేస్తోంది. కాని ఇక్కడ ముఖ్యమైనది పేరు కాదు, వారి ప్రవర్తన. ఆ వ్యక్తి మీ విజయాన్ని చూసి నిజంగా సంతోషపడలేకపోతున్నాడా, మీ బాధలను ఆసక్తిగా వింటున్నాడా, మీ నిర్ణయాలపై ఎక్కువగా నెగటివ్ కమెంట్స్ చేస్తున్నాడా? అయితే శని మీకు సిగ్నల్ ఇస్తున్నాడు, దూరంగా ఉండమని. తులారాశివారికి
ఈ కాలంలో వచ్చిన మరో పెద్ద దెబ్బ నమ్మిన వ్యక్తుల నుంచే. మీకోసం నిలబడతారని అనుకున్న వాళ్లే అవసరం వచ్చినప్పుడు మౌనంగా ఉన్నారు. ఇది చూసి మీ మనసు బాగా విరిగింది. నేను ఇంత చేశాను కదా, అయినా ఇలా ఎందుకు అనే ప్రశ్న మీలో పదే పదే తిరిగింది. కాని శని ఒక నిజం చూపిస్తున్నాడు. అవసరానికి వచ్చేవాళ్లే నిజమైన బంధాలు. కొన్ని సందర్భాల్లో మీ మీద లేనిపోని ఆరోపణలు వచ్చాయి. మీరు చెయ్యని పనికి కూడా బాధ్యత వేశారు. ఇది మీ ఆత్మగౌరవాన్ని గట్టిగా దెబ్బతీసింది. కాని ఇదే శని చేసే పని. మీకు పేరు కంటే స్వభావం ముఖ్యమా, లేదా సమాజం చెప్పే మాటలే ముఖ్యమా అని ఆయన పరీక్షిస్తున్నాడు. ఈ దశలో మీరు ఒక విషయం స్పష్టంగా తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మీ నిజాయితీకి కాలమే సాక్ష్యమిస్తుంది. మీరు ఈ సమయంలో ఎంత తక్కువ మాట్లాడతారో అంత ఎక్కువగా శని మీ వైపు నిలబడతాడు. మాటలు తగ్గితే మీ శక్తి పెరుగుతుంది. రహస్య శత్రువులు ఒక దశ తర్వాత తమే బయటపడతారు. ఎందుకంటే వాళ్లలో సహనం ఉండదు. మీరు నిశ్శబ్దంగా ఎదుగుతున్నప్పుడు వాళ్ల అసూయ పెరిగిపోతుంది. అప్పుడే వాళ్లు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు, తప్పులు చేస్తారు. అప్పుడు మీకు అర్థమవుతుంది, ఇన్ని రోజులు ఇదే అసలు కారణమని. తులారాశివారికి ఈ కాలం ఒక మానసిక శుద్ధికాలం. ఎవరు మీతో నిజంగా ఉన్నారు, ఎవరు నటిస్తున్నారు అనే స్పష్టత వస్తుంది. ఇది బాధాకరమైన ప్రక్రియే. కాని దీని తర్వాత మీ జీవితంలో తప్పుడు వ్యక్తులకు స్థానం ఉండదు. శని ఖాళీ చేసి కొత్త స్థలం తయారు చేస్తున్నాడు. ఈ సమయంలో మీరు ప్రతీకారం గురించి ఆలోచించవద్దు. శని ఉన్నప్పుడు ప్రతీకారం అవసరముండదు. మీ పని, మీ క్రమశిక్షణ, మీ నిశ్శబ్ద విజయం ఇవే మీ బలమైన సమాధానం. మీ ఎదుగుదరే వాళ్లకు శిక్ష. తులారాశివారికి ఇంతవరకు శని మీకు కఠినమైన పాఠాలు నేర్పించాడు. ఇప్పుడు గురుడు రంగంలోకి వచ్చి మీరు పడిన ప్రతి కష్టం ఎందుకు అవసరమో అర్థమయ్యేలా చేయడం మొదలుపెడుతున్నాడు. మీ తృతీయ స్థానంలో వక్రించి ఉన్న గురుడు సాధారణంగా ఆలస్యం చేస్తాడు, కాని లోపల అద్భుతమైన శక్తిని తయారుచేస్తాడు. మీరు ఇప్పటివరకు అనుభవించిన మౌనం, ఒత్తిడి, అనిశ్చితి ఇవన్నీ మీలో కొత్త ధైర్యాన్ని పెంచాయి. తృతీయ స్థానమంటే ధైర్యం, కమ్యూనికేషన్. మీ మాటలు కొంతకాలం అర్థం కాకపోయినట్టు అనిపించాయి. మీరు చెప్పింది వేరే, వేరే వాళ్లు అర్థం చేసుకున్నది వేరే. దీనివల్ల మీరు బాధపడ్డారు. నేను తప్పుగా మాట్లాడుతున్నానా అని మీరే మీపై సందేహం పెట్టుకున్నారు. కాని ఇప్పుడు గురుడు చెబుతున్నాడు, నీ మాటలో లోపం లేదు, కాలం లోపించింది. ఈ దశలో తులారాశివారు గమనిస్తారు. మీరు మెల్లగా కాని గట్టిగా మాట్లాడటం మొదలుపెడతారు. ఒకప్పుడు ఎవరికైనా నచ్చుతుందా లేదా అని ఆలోచించిన మీరు ఇప్పుడు నిజం చెప్పడానికి భయపడరు. ఇది గురుడిచ్చే గొప్ప వరం. మాటలకు బలం రావడమంటే మీ వ్యక్తిత్వానికి స్థిరత్వం రావడమే. వక్రగురుడు ఒక ప్రత్యేకత కలిగి ఉంటాడు. బయటికి ఫలితం ఆలస్యమైనట్టు కనిపించినా లోపల మీ ఆలోచనలు చాలా లోతుగా మారతాయి. మీరు ఇప్పుడు చేసే ప్రతి నిర్ణయం ఆవేశంతో కాదు, అనుభవంతో వస్తుంది. ఒకప్పుడు చిన్న విషయాలకే రియాక్ట్ అయిన మీరు ఇప్పుడు పరిస్థితిని గమనించి స్పందించడం నేర్చుకున్నారు. ఇదే నిజమైన ఎదుగుదల. గురుడి విశేష దృష్టులు మీకు కనిపించని రక్షణగా పనిచేస్తున్నాయి. మీ మీద కుట్రలు జరిగినా చివరి నిమిషంలో ఏదో ఒకటి జరిగి మీరు పూర్తిగా నష్టపోకుండా తప్పించుకుంటున్నారు. కొన్ని అవకాశాలు చేతిదాకా వచ్చి ఆగిపోయినట్టు అనిపించినా అవే భవిష్యత్తులో పెద్ద ప్రమాదం నుంచి మిమ్మల్ని కాపాడినవని తరువాత అర్థమవుతుంది. ఈ సమయంలో తులారాశివారికి ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది. మీ శత్రువులు మీ శక్తిని అంచనా వేయలేకపోయారు. మీరు నిశ్శబ్దంగా ఉన్నారని, బలహీనుడని భావించారు. కాని గురుడు మీలో మౌన బలాన్ని పెంచాడు. ఇప్పుడు మీరు మాట్లాడితే ఒక్క మాటలో విషయాన్ని ముగించే స్థాయికి వచ్చారు. తృతీయ స్థానంలో ఉన్న గురుడు మీకు కొత్త ప్రయత్నాల పట్ల ధైర్యమిస్తున్నాడు. ఒకప్పుడు భయపడ్డ పనులు ఇప్పుడు సాధ్యమైనవని అనిపిస్తున్నాయి. కొత్త స్కిల్స్ నేర్చుకోవాలన్న ఆలోచన, కొత్త దారిలో అడుగువేయాలన్న తపన పెరుగుతోంది. ఇది డిసెంబర్ చివరి రోజుల్లో మరింత బలంగా అనిపిస్తుంది. గురుడి దృష్టి వల్ల సోదరులు, సన్నిహితుల విషయంలో కూడా మార్పు వస్తుంది. ఒకప్పుడు దూరంగా ఉన్నవాళ్లు మళ్లీ దగ్గరవుతారు, లేదా మీ జీవితంలో వారి పాత్ర తగ్గిపోతుంది. ఇది కూడా మీ మంచికే. మీ ఎనర్జీకి సరిపోని సంబంధాలు సహజంగానే విడిపోతున్నాయి. ఈ దశలో మీరు చేసే చిన్న ప్రయత్నాలు కూడా పెద్ద ఫలితానికి బీజం వేస్తాయి. మీరు ఇప్పుడు చేస్తున్న కష్టాన్ని ఎవరూ గుర్తించకపోయినా మీకు గుర్తింపు తీసుకువస్తుంది. గురుడు ఎప్పుడూ వృధాగా కష్టపడనివ్వడు. ఆలస్యం చేస్తాడు, కాని ఖాళీగా పంపడు. తులారాశివారికి ఈ కాలం ఒక అంతర్గత గురుకులంలాంటిది. జీవితం మిమ్మల్ని నేర్పిస్తోంది. గురుడు దానికి అర్థం చెబుతున్నాడు. మీరు ఇప్పుడు చేసే ప్రతి ప్రయత్నం, ప్రతి నిర్ణయం మీ భవిష్యత్తుకు పునాది అవుతుంది. నెమ్మదిగా కాని గట్టిగా మీరు మీ స్థానాన్ని తిరిగి పొందుతున్నారు. తులారాశివారికి ఇప్పుడు మీ జాతకంలో ఒక శక్తివంతమైన మార్పు మొదలవుతోంది. భాగ్యస్థానంలో రవి, కుజ, శుక్రులు కలిసి ఉండటమనేది సాధారణ విషయం కాదు. ఇది మీరు ఎంత దూరం పడిపోయినా మళ్లీ లేచి నిలబడే శక్తినిస్తుంది. గతంలో మీ అదృష్టం మిమ్మల్ని వదిలినట్టు అనిపించినా
నిజానికి అది మిమ్మల్ని పరీక్షించింది. భాగ్యస్థానంలో ఉన్న రవి మీకు ఆత్మవిశ్వాసాన్ని తిరిగి ఇస్తున్నాడు. ఒకప్పుడు నేను చేయగలనా అని సందేహించిన మీరు ఇప్పుడు ఇది నా హక్కు అనే స్థాయికి వస్తున్నారు. మీ మాటలో గౌరవం పెరుగుతుంది. మీ ఉనికిని ఇతరులు గుర్తించడం మొదలుపెడతారు. ఇది ఒక్కరోజులో జరగదు, కాని కుజుడు అదే భాగ్యస్థానంలో ఉండడం వల్ల మీలోని యోధుడు మళ్లీ మేల్కొంటున్నాడు. ఇన్ని రోజులు ఆగిపోయిన కోపం ఇప్పుడు లక్ష్యంగా మారుతోంది. మీరు పోరాటం కోసం కాదు, మీ స్థానం కోసం పోరాడే దశలోకి వస్తున్నారు. ఇది చాలా కీలకమైన మార్పు. ఎందుకంటే కోపాన్ని నియంత్రించి దిశ మార్చడమంటే నిజమైన విజయం. శుక్రుడు భాగ్యస్థానంలో ఉండడం వల్ల మీ జీవితంలో మానవీయత, ఆకర్షణ, సంబంధాల పట్ల మళ్లీ ఆశ పుడుతోంది. ఒకప్పుడు నమ్మకం మీద విరక్తి వచ్చినా ఇప్పుడు మెల్లగా హృదయం తెరుచుకుంటోంది. ఆర్థికంగా కూడా శుక్రుడు మీకు సహాయం చేస్తాడు, కానీ అది విలాసం కోసం కాదు, స్థిరత్వం కోసం. ఈ 3 గ్రహాలు కలిసి ఉండడం వల్ల మీకు దైవ సహాయం కనిపించని విధంగా వస్తుంది. చివరి నిమిషంలో తప్పిపోయిన ప్రమాదం, అనుకోకుండా వచ్చిన సహాయం, ఒక మాట మీ జీవితాన్ని మార్చేసే అవకాశం, ఇవన్నీ ఈ కాలంలో సాధారణమే. ఇది అదృష్టం కాదు, మీరు అనుభవించిన బాధలకు వచ్చిన ప్రతిఫలం. ఇప్పుడు అష్టమస్థానంలో ఉన్న బుధుడి గురించి చెప్పాలి. అష్టమస్థానమంటే రహస్యాలు, భయాలు, అకస్మాత్తు మార్పులు. ఇక్కడ బుధుడు ఉండడం వల్ల మీ మనస్సులో చాలా ఆలోచనలు తిరుగుతుంటాయి. కొన్ని రాత్రులు నిద్ర పట్టకపోవచ్చు, చిన్న విషయాలకే ఎక్కువగా ఆలోచించవచ్చు. కానీ ఇది నాశనం కాదు, ఇది లోతైన అవగాహన. మీరు మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక మాట మీకు లాభం కూడా చేయవచ్చు, నష్టం కూడా చేయవచ్చు. అందుకే ఈ కాలంలో తక్కువ మాట్లాడడం, ఎక్కువ గమనించడం చాలా ముఖ్యం. మీ ప్లాన్స్, మీ తదుపరి అడుగులు, ఇవన్నీ మీలోనే ఉంచడం శ్రేయస్కరం. ఈ దశలో తులారాశివారికి ఒక గొప్ప వరం ఉంది. అదేంటంటే మీరు నిజమేది, నాటకమేది అనేది స్పష్టంగా గుర్తించే శక్తి. ఎవరు మిమ్మల్ని ఉపయోగించుకోవాలనుకుంటున్నారు, ఎవరు నిజంగా మీకు మంచి చేస్తున్నారు అనే క్లారిటీ వస్తుంది. ఈ శక్తి ఒకసారి వచ్చాక మళ్లీ ఎవరూ మిమ్మల్ని సులభంగా మోసం చేయలేరు. భాగ్యస్థాన గ్రహాల బలంతో మీరు గతంలో కోల్పోయిన అవకాశాలకు సమానమైన అవకాశాలు మళ్లీ వస్తాయి. కానీ ఈసారి మీరు మారిపోయారు. అప్పటిలా అమాయకంగా కాదు, అనుభవంతో అడుగులు వేస్తారు. ఇదే శని, గురుడు కలిసి ఇచ్చే అద్భుతమైన ఫలితం. ఈ కాలంలో మీ జీవితం మీకు ఒక విషయం నేర్పిస్తుంది. బాధ లేకుండా బలం రాదు, అవమానం లేకుండా ఆత్మగౌరవం పుట్టదు. మీరు ఇప్పుడు పొందబోయే గౌరవం సులభంగా రాలేదు, అందుకే అది నిలకడగా ఉంటుంది. మీరు గడిచిన ఎన్నో బాధలకు ముగింపు పెట్టే సంకేతం. ఈ రోజులో మీకు ఒక విషయం స్పష్టంగా అనిపిస్తుంది. ఇంత దూరం వచ్చాక ఇక వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదని. ఇదే శని నుంచి బయటకు వస్తున్న తొలి సంకేతం. ఉద్యోగం, కెరియర్ విషయంలో ఈ రోజులో ఒత్తిడి ఎక్కువగా అనిపించవచ్చు. పనిభారం పెరిగినట్టు, బాధ్యతలు ఎక్కువైనట్టు ఫీలవుతారు. కానీ అదే సమయంలో మీ పని ఎవరైనా గమనించడం కూడా మొదలవుతుంది. మీరు ఊహించని చోటనుంచి గుర్తింపు రావచ్చు. ఈ దశలో తులారాశివారి రహస్య శత్రువుల పేర్లలో ఎక్కువగా కొన్ని అక్షరాలు రిపీట్ అవుతుంటాయి. ముఖ్యంగా ఎస్, ఆర్, ఎన్, కే, ఎం అనే అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు ఎక్కువగా ప్రభావం చూపుతుంటాయి. ఇది ప్రతి ఒక్కరికీ వర్తించకపోయినా చాలామందికి ఈ ప్యాటర్న్ పనిచేస్తోంది. కానీ ఇక్కడ ముఖ్యమైనది పేరు కాదు, వారి ప్రవర్తన. ఆ వ్యక్తి మీ విజయాన్ని చూసి నిజంగా సంతోషపడలేకపోతున్నాడా, మీ బాధలను ఆసక్తిగా వింటున్నాడా, మీ నిర్ణయాలపై ఎక్కువగా నెగటివ్ కమెంట్స్ చేస్తున్నాడా? అయితే శని మీకు సిగ్నల్ ఇస్తున్నాడు, దూరంగా ఉండమని. ఈ కాలంలో తులారాశివారు తమ ధైర్యాన్ని పరీక్షించబడ్డట్టు అనుభవించారు. చిన్న చిన్న సమస్యలే పెద్ద భయాలుగా కనిపించడం, ముందుకు అడుగు వెయ్యాలంటే సందేహం రావడం జరిగింది. కానీ అదే సమయంలో ఒక విషయం స్పష్టంగా కనిపించింది. మీరు భయపడినా ప్రయత్నం చేయడం మానలేదు. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే నిజమైన ధైర్యమంటే భయం లేకపోవడం కాదు, భయమున్నా ముందుకు వెళ్లడం. ఈ లక్షణం మీలో బలంగా పెరిగింది. వక్రగురుడు మీ పాత ప్రతిభలను మళ్లీ గుర్తుకు తెచ్చాడు. చిన్నప్పటినుంచి మీకిష్టమైన కాని మధ్యలో వదిలేసిన విషయాలు, రచన, సంగీతం, బోధన, సలహాలివ్వడం వంటి విషయాలపై మళ్లీ ఆసక్తి పెరిగింది. తులారాశివారికి మంచి వ్యక్తుల పరిచయం కలగడం మొదలైంది. వీరొక్కసారిగా జీవితాన్ని మార్చేసేవాళ్లు కాకపోయినా సరైన సమయంలో సరైన సలహా ఇచ్చేవాళ్లుగా ఉంటారు. ఒక మాట, ఒక సూచన, ఒక అవకాశమే మీ ఆలోచన దిశను మార్చే అవకాశం ఉంది. అందుకే ఈ కాలంలో ఎవరైనా పెద్దవాళ్లు, అనుభవం ఉన్నవాళ్లు చెప్పే మాటలను నిర్లక్ష్యం చేయకూడదు. ఆర్థికంగా కూడా గురుడి దృష్టి నెమ్మదిగా స్థిరత్వాన్నిస్తోంది. ఒక్కసారిగా పెద్ద లాభాలు కాకపోయినా ఆదాయం నిలకడగా ఉండేలా మార్పులు మొదలయ్యాయి. చిన్న చిన్న అవకాశాలు, సైడ్ ఇన్కమ్, ఫ్రీలాన్స్ పనులు వంటివాటి ద్వారా డబ్బు రావడం మొదలైంది. ముఖ్యంగా మీ సొంత ప్రయత్నాల వల్ల వచ్చే ఆదాయం ఈ కాలంలో చాలా ముఖ్యంగా మారింది.
ఈ వక్రగురుడు మీ ఆత్మవిశ్వాసాన్ని లోపల నుంచి నిర్మించాడు. బయట పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా నేను చెయ్యగలను అనే నమ్మకం మెల్లగా బలపడింది. ఇది ఎవరివల్ల వచ్చిన నమ్మకం కాదు, మీ అనుభవాల వల్ల వచ్చినది. అందుకే ఇది బలమైనది. రాబోయే కాలంలో ఈ నమ్మకమే మీకు పెద్ద ఆయుధంగా మారుతుంది. విద్యార్థుల విషయానికొస్తే ఈ వక్రగురుడు చదువులో దిశమార్చే ప్రభావాన్ని చూపించాడు. ఒకప్పుడు ఆసక్తిలేని సబ్జెక్టు మీద ఆసక్తి పెరగడం, లేదా చదువుతున్న కోర్సు సరిపోవడం లేదని అర్థం కావడం జరిగింది. కొందరికి స్ట్రీమ్ మార్చుకోవాలనే ఆలోచన వచ్చింది. ఇది తప్పు కాదు. గురుడు మనకు సరైన మార్గం చూపించడానికే ఈ అయోమయాన్నిస్తాడు. ప్రేమ జీవితంలో ఈ గురుడు మాటల ప్రాధాన్యతను పెంచాడు. మాట్లాడకపోతే అపార్థాలు పెరిగాయి, మాట్లాడితే పరిష్కారం దొరికింది. అందుకే ఈ కాలంలో తులారాశివారు తమ భావాలను స్పష్టంగా చెప్పడం నేర్చుకోవాలి. మాటలు కాస్త కఠినంగా అనిపించినా నిజాయితీగా ఉంటే సంబంధాలు నిలబడతాయి. ఈ వక్రగురుడు తులారాశివారికి ఒక ముఖ్యమైన పాఠం నేర్పాడు. అదేమిటంటే, బయట ప్రపంచం నమ్మకపోయినా మనల్ని మనమే నమ్ముకోవాలి అనే విషయం. ప్రశంసలు రాకపోయినా, గుర్తింపు లేకపోయినా మన ప్రయత్నాన్ని మనమే గౌరవించుకోవాలి. ఈ ఆలోచన వచ్చిన రోజునుంచే మీరు లోపల బలంగా మారారు. ఇప్పుడు గురుడు నెమ్మదిగా సూటిగా మారే దిశలో ఉన్నాడు. దీనర్థమేమిటంటే, మీరు గతంలో చేసిన ప్రయత్నాలకు ఫలితాలు కనిపించడం మొదలవుతాయి. ఆలస్యమైనా న్యాయం జరుగుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ నిర్ణయాలకు గౌరవం వస్తుంది. కాని ఇది ఒక్కసారిగా కాదు, క్రమంగా జరుగుతుంది. గురుడెప్పుడూ తొందరపెట్టడు, స్థిరత్వాన్నిస్తాడు. తులారాశివారు ఈ కాలంలో ఒక విషయం గుర్తుంచుకోవాలి. మీరు ఒంటరిగా పోరాడుతున్నట్టనిపించినా తులారాశివారి జీవితంలో గతంలో నిలిచిపోయిన అదృష్టం మళ్లీ కదలడం ప్రారంభించింది అనే మాట చెప్పాలి. గతంలో భయపెట్టిన పరిస్థితులు ఇప్పుడు అంత పెద్దవిగా అనిపించడం లేదు. ఒక నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉండే శక్తి పెరిగింది. ముఖ్యంగా న్యాయపరమైన విషయంలో, ఉద్యోగ మార్పుల విషయంలో క్రొత్త ప్రయత్నాలు చేయాలనే ధైర్యం ఈ కాలంలో ఎక్కువైంది. శుక్రుడు భాగ్యస్థానంలో ఉండటం వల్ల జీవితంలో కొంత సౌకర్యం, ఆనందం, రిలీఫ్ అనిపించే పరిస్థితులు రావడం మొదలైంది. గతంలో కష్టాలుగా ఉన్న జీవితం ఇప్పుడు చిన్న చిన్న ఆనందాలను ఇవ్వడం ప్రారంభించింది. కుటుంబంలో శుభవార్తలు, స్నేహితుల నుంచి సహాయం, ప్రేమ జీవితంలో మళ్లీ మాధుర్యం రావడం వంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మహిళలకు ఈ శుక్రప్రభావం మానసికంగా చాలా ఉపశమనాన్నిస్తోంది. ఈ 4 గ్రహాల కలయిక వల్ల తులారాశివారు తమ అదృష్టాన్ని తాము నిర్మించుకునే స్థితికి వచ్చారు. ఇక ఎవరిమీద ఆధారపడకుండా దేవుడిమీద నమ్మకం పెట్టుకుని తమ ప్రయత్నాల మీద విశ్వాసం పెరిగింది. ఇది చాలా కీలకమైన మార్పు. ఎందుకంటే భాగ్యస్థానం బలంగా ఉన్నప్పుడు మన కృషి వృధా కాదు. ఎక్కడో ఒకచోట దానికి ప్రతిఫలం తప్పకుండా లభిస్తుంది. ఈ కాలంలో తులారాశివారికి ఆధ్యాత్మికత కూడా పెరుగుతోంది. దేవాలయ దర్శనాలు, పుణ్యక్షేత్ర యాత్రలు, మంత్రజపం, దానం వంటి వాటిపై ఆసక్తి పెరిగింది. ఇది భయంతో వచ్చిన భక్తి కాదు, అవగాహనతో వచ్చిన నమ్మకం. జీవితంలో జరిగిన కష్టాలు దేవుడిపై మరింత విశ్వాసాన్ని పెంచాయి. ఇది మీకు అంతర్గత శాంతినిస్తోంది. ఇప్పుడు లాభస్థానంలో ఉన్న రాహువు గురించి చెప్పుకోవాలి. సాధారణంగా ఊహించని చోట్ల నుంచి అవకాశాలు రావడం, క్రొత్త వ్యక్తుల పరిచయం ద్వారా లాభాలు కలగడం జరుగుతోంది. రాహు ప్రభావం వల్ల తులారాశివారు సోషల్ మీడియా, టెక్నాలజీ, ఆన్లైన్ రంగాల్లో లాభాలు పొందే అవకాశం ఉంది. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫ్రీలాన్సింగ్, డిజిటల్ వ్యాపారాలు వంటి వాటిలో ప్రయత్నాలు చేసిన వారికి మంచి స్పందన రావడం మొదలైంది. అయితే రాహు ఉన్నప్పుడు నైతిక విలువలు మరచిపోకూడదు. త్వరగా డబ్బు రావాలనే ఆశలో తప్పు మార్గాలు ఎంచుకుంటే తరువాత సమస్యలు తప్పవు. లాభస్థాన రాహువు వల్ల స్నేహితుల వర్గం మారడం కూడా జరుగుతుంది. పాత స్నేహాలు కొన్నింటి విలువ తగ్గితే క్రొత్త స్నేహాలు జీవితంలోకి వస్తాయి. ఈ క్రొత్త వ్యక్తులు మీ ఆలోచనలని విస్తరించడంలో సహాయపడతారు. అయితే ప్రతి ఒక్కరినీ పూర్తిగా నమ్మకుండా కొంత జాగ్రత్త అవసరం. రాహువిచ్చే లాభాలు నిజమే, కాని అతని మాయలో పడితే నష్టం కూడా అదే స్థాయిలో ఉంటుంది. ఈ కాలంలో తులారాశివారికి పెద్ద ఆశలు, పెద్ద లక్ష్యాలు ఏర్పడుతున్నాయి. ఒకప్పుడు చిన్న విషయాలతో సంతృప్తిపడిన మీరు ఇప్పుడు జీవితంలో ఏదో సాధించాలి అనే తపన పెరిగింది. ఇది మంచిదే, కాని ఓర్పు కూడా అవసరం. గురుడు తొందరపెడతాడు, కాని భాగ్యస్థానంలో ఉన్న గ్రహాలు మీకు సరైన దారి చూపిస్తాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి అడుగులు వేస్తే విజయం మీ వైపే ఉంటుంది. ఆర్థికంగా ఈ కాలంలో ఆదాయం పెరిగినా ఖర్చులు కూడా అదే స్థాయిలో పెరిగే అవకాశముంది. అందుకే వచ్చిన డబ్బును సరిగా నిర్వహించడం చాలా ముఖ్యం. రాహు ఉన్నప్పుడు ఇంకా కావాలి అనే భావన పెరుగుతుంది. కాని సంతృప్తి నేర్చుకుంటేనే నిజమైన లాభం దక్కుతుంది. తులారాశివారు ఈ కాలంలో గమనించాల్సిన విషయమేమిటంటే, అదృష్టం మీతో ఉంది, కాని అది పరీక్షల తరువాత వచ్చిన అదృష్టం. కాబట్టి దీనిని నిర్లక్ష్యం చేయకూడదు.
వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. దేవుడిచ్చిన ఈ సమయాన్ని వృధా చేయకుండా మీ జీవితాన్ని సరైన దిశలో నడిపించుకోవాలి. ఈ భాగ్యస్థాన గ్రహాల మరియు లాభస్థాన రాహు ప్రభావం కలిపి చూస్తే తులారాశివారి జీవితంలో మళ్లీ వెలుగు కనిపించడం మొదలైంది. చీకటి పూర్తిగా తొలగిపోలేదు, కాని వెలుగు దారి చూపిస్తోంది. ఈ దారిని మీరు ధైర్యంగా, వివేకంతో అనుసరించాలి. అప్పుడు రాబోయే కాలం మీకు మరింత శుభప్రదంగా మారుతుంది. గోచారరీత్యా తులారాశివారికి రవి, కుజ, శుక్రులు సంచరించడం జీవితంలో పని, పేరు, ప్రతిష్ఠ, బాధ్యతలు, సమాజంలో స్థానం వంటి విషయాల్లో ఒక పెద్ద మార్పును తీసుకురావచ్చే యోగంగా చెప్పాలి. దశమస్థానమంటే కేవలం ఉద్యోగం మాత్రమే కాదు, మనం సమాజంలో ఎలా కనిపిస్తున్నాం, మన పనికి ఎంత గౌరవం వస్తోంది, మనమీద ఎంత బాధ్యత ఉంది అన్నదాన్ని కూడా సూచిస్తుంది. అలాంటి స్థానం మీద ఈ 3 శక్తివంతమైన గ్రహాలు రావడం వల్ల తులారాశివారి జీవితం చాలా చురుకుగా మారింది. ఈ కాలంలో తులారాశివారు ఒక పెద్ద తప్పు చేయకూడదు. అదేమిటంటే తమను తాము ఇతరులతో పోల్చుకోవడం. ఎవరి జీవితం వారికి వేరు, ఎవరి కర్మ వారికి వేరు. మీరు చూసేవారి విజయాల వెనుక కనిపించని కష్టాలు కూడా ఉంటాయి. కాబట్టి వాళ్లకిలా జరుగుతోంది, నాకెందుకు కాదు అనే ఆలోచనలను దూరంగా పెట్టాలి. మీ ప్రయాణం మీద మీకు నమ్మకం ఉంటే చాలు. స్నేహితులు, పరిచయాల విషయంలో కూడా ఒక హెచ్చరిక అవసరం. ఈ సమయంలో అందరూ మీ మంచికే మాట్లాడుతున్నట్టనిపించినా లోపల ఉద్దేశాలు వేరుగా ఉండే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరితో మీ వ్యక్తిగత విషయాలు పంచుకోవడం మంచిది కాదు. ముఖ్యంగా మీ భవిష్యత్ ప్రణాళికలు, ఆర్థిక ఆలోచనలు, కుటుంబ విషయాలు పరిమితంగా ఉంచుకోవడం మీకే వేలు చేస్తుంది. ఇప్పుడు తుది సలహా విషయానికొస్తే తులారాశివారు ఈ దశను ఒక శిక్షగా కాకుండా ఒక శిక్షణగా చూడాలి. జీవితం మిమ్మల్ని నెమ్మదిగా కాని గట్టిగా తయారు చేస్తోంది. మీరు నేర్చుకున్న ఓర్పు, సహనం, వివేకం రాబోయే కాలంలో మీకు పెద్ద ఆయుధాలుగా మారతాయి. వెంటనే ఫలితం కనిపించకపోయినా మీరు వేసే ప్రతి అడుగు సరైన దిశలోనే ఉంది అనే నమ్మకం పెట్టుకోండి. దేవుడిపై నమ్మకం పెంచుకోవడం కాని చేతులు కట్టుకొని కూర్చోకుండా మీ ప్రయత్నాన్ని కొనసాగించడం చాలా ముఖ్యం. పూజలు మీకు శాంతినిస్తుంది, ప్రయత్నం మీకు ఫలితాన్నిస్తుంది. ఈ రెండింటి సమతుల్యతే తులారాశివారికి రాబోయే మంచి కాలానికి తలుపు తెరుస్తుంది. మీరు ఒంటరిగా పోరాడుతున్నట్టనిపించిన తులారాశివారి జీవితంలో గతంలో నిలిచిపోయిన అదృష్టం మళ్లీ కదలడం ప్రారంభించింది అనే మాట చెప్పాలి. గతంలో భయపెట్టిన పరిస్థితులు ఇప్పుడు అంత పెద్దవిగా అనిపించడం లేదు. ఒక నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉండే శక్తి పెరిగింది. ముఖ్యంగా న్యాయపరమైన విషయంలో, ఉద్యోగ మార్పుల విషయంలో క్రొత్త ప్రయత్నాలు చేయాలనే ధైర్యం ఈ కాలంలో ఎక్కువైంది. శుక్రుడు భాగ్యస్థానంలో ఉండటం వల్ల జీవితంలో కొంత సౌకర్యం, ఆనందం, రిలీఫ్ అనిపించే పరిస్థితులు రావడం మొదలైంది. గతంలో కష్టాలే కష్టాలుగా ఉన్న జీవితం ఇప్పుడు చిన్న చిన్న ఆనందాలను ఇవ్వడం ప్రారంభించింది. కుటుంబంలో శుభవార్తలు, స్నేహితుల నుంచి సహాయం, ప్రేమ జీవితంలో మళ్లీ మాధుర్యం రావడం వంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మహిళలకు ఈ శుక్రప్రభావం మానసికంగా చాలా ఉపశమనాన్నిస్తోంది. ఈ 4 గ్రహాల కలయిక వల్ల తులారాశివారు తమ అదృష్టాన్ని తాము నిర్మించుకునే స్థితికి వచ్చారు. ఇక ఎవరిమీద ఆధారపడకుండా దేవుడిమీద నమ్మకం పెట్టుకుని తమ ప్రయత్నాల మీద విశ్వాసం పెరిగింది. ఇది చాలా కీలకమైన మార్పు. ఎందుకంటే భాగ్యస్థానం బలంగా ఉన్నప్పుడు మన కృషి వృధా కాదు. ఎక్కడో ఒకచోట దానికి ప్రతిఫలం తప్పకుండా లభిస్తుంది. ఈ కాలంలో తులారాశివారికి ఆధ్యాత్మికత కూడా పెరుగుతోంది. దేవాలయ దర్శనాలు, పుణ్యక్షేత్ర యాత్రలు, మంత్రజపం, దానం వంటి వాటిపై ఆసక్తి పెరిగింది. ఇది భయంతో వచ్చిన భక్తి కాదు, అవగాహనతో వచ్చిన నమ్మకం. జీవితంలో జరిగిన కష్టాలు దేవుడిపై మరింత విశ్వాసాన్ని పెంచాయి. ఇది మీకు అంతర్గత శాంతినిస్తోంది. ఇప్పుడు లాభస్థానంలో ఉన్న రాహువు గురించి చెప్పుకోవాలి. సాధారణంగా ఊహించని చోట్ల నుంచి అవకాశాలు రావడం, క్రొత్త వ్యక్తుల పరిచయం ద్వారా లాభాలు కలగడం జరుగుతోంది. రాహువు ప్రభావం వల్ల తులారాశివారు సోషల్ మీడియా, టెక్నాలజీ, ఆన్లైన్ రంగాల్లో లాభాలు పొందే అవకాశం ఉంది. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫ్రీలాన్సింగ్, డిజిటల్ వ్యాపారాలు వంటి వాటిలో ప్రయత్నాలు చేసిన వారికి మంచి స్పందన రావడం మొదలైంది. అయితే రాహువు ఉన్నప్పుడు నైతిక విలువలు మరచిపోకూడదు. త్వరగా డబ్బు రావాలనే ఆశలో తప్పు మార్గాలు ఎంచుకుంటే తరువాత సమస్యలు తప్పవు. లాభస్థాన రాహువు వల్ల స్నేహితుల వర్గం మారడం కూడా జరుగుతుంది. పాత స్నేహాలు కొన్నింటి విలువ తగ్గితే క్రొత్త స్నేహాలు జీవితంలోకి వస్తాయి. ఈ క్రొత్త వ్యక్తులు